లహరిని కాపాడి తీసుకొచ్చిన అబ్బాయి ఎవరైతే లహరి ఫ్రెండ్ ఉన్నాడో, ఆ ఫ్రెండు ఫాదర్ ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళని అడిగే బాబాయ్ ఉన్నారు. బాబాయ్‌ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి మీద కూడా కేస్ పెట్టారు. ఒక సీసీ ఫుటేజ్ గూడా ఉంది. ఆ అబ్బాయి ఎళ్లి తీసుకురావడం అనేది ఉంది. ఏంటసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న మీ పేరు? నా పేరు గుండె నరేష్ మేడం. గుండె నరేష్. అంటే మీ అబ్బాయి మీద ఎందుకు కేస్ పెట్టారు? అసలు లహరికి మీ అబ్బాయికి ఏంటి అసలు? మా అబ్బాయి పేరు సంజయ్. ఆ అబ్బాయి, ఈ అమ్మాయి ఇద్దరు క్లాస్‌మేట్‌లు మేడం. మూ 3 సంవత్సరాల నుంచి క్లాస్‌మేట్‌లు. ఒకటే కాలేజ్‌లో చదువుతున్నారు. హ్మ్. మా అబ్బాయికి ఫస్ట్ ఒకసారి పెళ్లి చేయనీకి పోయిర్రు. ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఫస్ట్ పెళ్లి చేయనీకి పోయిండు వాళ్ళ నాన్న. హ్మ్. పెళ్లి చేయనీకి పోతే ఆ రోజు సఖీ సెంటర్‌కి ఫోన్ చేసి ఆపిర్రు మా పిల్లలు. ఆపి తీసుకొచ్చి అమ్మాయిని కలెక్టర్ గారి దగ్గర తీసుకపోతే ఉమెన్స్ హాస్టల్‌లో ఏసిర్రు. హ్మ్. అక్కడి నుంచి నీ ఏజ్ వచ్చినాక ఎటెళ్ళినామా అని చెప్తే అది అయిపోయింది. మళ్ళీ 4 నెలలు, 5 నెలలు గ్యాప్ ఇచ్చిర్రు. మళ్ళా మొన్న పెళ్లి చేసిర్రు. జీడికల్లు రాములవారి టెంపుల్ అని పెళ్లి చేసిర్రంట అక్కడ. హ్మ్. మా అబ్బాయి, మా అన్నయ్య కొడుకు సంజయ్ చదువుకుంటాడు. హ్మ్. ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి మెసేజ్ పెడితే హ్మ్. రాత్రి పోవడం, పెళ్లి అయింది. అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. ఆయన బీఆర్ఎస్ లీడరు హ్మ్. ఆవుల ప్రశాంత్ రెడ్డి అంట ఆయన. హ్మ్. ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. నైట్ పోయి తీసుకొని ఆ అమ్మాయిని సేవ్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. హ్మ్. మాకు తెలియదు. మేము సెర్చ్‌లో ఉన్నాం. వాళ్ళ నాన్న, ఈ లహరి వాళ్ళ నాన్న వచ్చి, హ్మ్. "మీరు మాదిగోళ్ళురా, నీకు పిల్లని మేము పిల్లల్ని ఎట్లా ఇస్తామురా" అని మా అమ్మ నాన్నని, మా అన్నని, మా వదినని బెదిరియడము, హ్మ్. వాళ్ళని ఇంటికాడ పండుకోనియకపోవడము, హ్మ్. "మిమ్మల్ని చంపేస్తామురా, మీరు మాదిగోళ్ళురా, మీరు కులం తక్కువరా" అని చెప్పేసి బెదిరించిర్రు హ్మ్. ఎవరు? లహరి వాళ్ళ నాన్న. నాన్న. నాన్న వాళ్ళ తాత. లహరి వాళ్ళ తాత, ఆ! లహరి వాళ్ళ నాన్న. నాన్న మా బాబు పెరాలసిస్ మేడం. నడవరాదు ఆయనకు పక్షవాతం. కూర్చుంటే ఆయనను చంపనీకి, కొట్టనీకి పోతున్నాడు వాళ్ళ తాత. అంటే మీ క్యాస్ట్ పేరు చెప్పి మీకెందుకు పిల్లనిస్తాము అని జెప్పేసి అంటున్నారు కదా! అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా లవ్ గాని అట్లాంటిదేమన్నా ఉందా? లవ్ అని మాకు తెలీదు మేడం. చదువుకున్న పిల్లలని అన్నాము. ఆయన వాళ్ళ డ్యాడే అన్నాడు. ఆ! "నువ్వు మాదిగోనివి నా బిడ్డ దగ్గరికి రావడం ఏందిరా" చెప్పేసి వాళ్ళ డ్యాడీ మాట్లాడిండు మేడం. హ్మ్. వాళ్ళ డ్యాడీ మాట్లాడి మందిని తీసుకొని వచ్చి నా హ్మ్. ఇంటి పైన ఫైర్ చేసిండు. ఆ అమ్మాయి 4 సార్లొత్తే హ్మ్. 4 సార్లు స్వచ్ఛందంగా తీసుకుపోయి అప్పజెప్పినాం మేము వాళ్ళ ఇంట్ల. అంటే మీ ఇంటికొచ్చిందా ఆ అమ్మాయి? అమ్మాయి మా అబ్బాయి దగ్గరికి ఈయనతోని ఉంటా అని చెప్పేసి వచ్చింది. అంటే వస్తేనే హ్మ్. మేము తీసుకెళ్ళి మా అన్నయ్య తీసుకెళ్ళి వాళ్ళ పిల్లని వాళ్ళకి అప్పచెప్పిండు. మా అన్నయ్యని బెదిరించిండు. "అరేయ్! మీరు మాదిగోళ్ళు మిమ్మల్ని చంపుతారు అరే" అని చెప్పేసి బెదిరియడం జరిగింది. మా అన్న భయపడి తీసుకుపోయి వాళ్ళ పిల్లలు వాళ్ళకి అప్పచెప్పిండు. ఇది హ్మ్. ఐదోసారి మేడం ఆ పిల్ల మా దగ్గరికి మా అబ్బాయిని సహకరించి బయటికి తీసుకపోవడము. అంటే ఇప్పుడు మీ అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుందా? చేసుకుంటానని చెప్పి అన్నది మేడం. మేము మాదిగోళ్ళం మాకియ్యము. హ్మ్. మిమ్మల్ని చంపనైనా చంపేస్తాం గానీ మీకియ్యమని అన్నాడు ఆళ్ళ డ్యాడీ. ఆళ్ళ డ్యాడీ. ఆళ్ళ డ్యాడీ అంటున్నాడు. మరి మీ అబ్బాయి చేసుకుంటాను అంటున్నాడా? పెళ్లి మాకు ఓకే చేసుకుంటాను మేడం. అంటున్నాడా? మేము జేసుకుంటాం. ఆ! మేము జేసుకుంటాం. మేము ప్రాణంలాగా చూసుకుంటాం. అంటే ఈ 2 సార్లు కూడా మరి మీ అబ్బాయితో పరిచయం ఏర్పడ్డది అని చెప్పేసే వాళ్ళు బయట సంబంధాలేమన్నా చూడ్డానికి గల కారణం ఇదే అయ్యి ఉంటదంటారా? ఇదే ఏదుంటదంటే వాళ్ళకి నేర్పిందే వాళ్ళ డ్యాడీ గదా మేడం. వాళ్ళు స్టూడెంట్స్, ఆళ్ళు చదువుకునే పిల్లలు. ఆ! ఆ! చదువుకున్న పిల్లలు నువ్వు నాతోని దోస్తానం జేస్తున్నామని జెప్పేసి లవ్ అంట గట్టిందే వాళ్ళు గదా మేడం. ఆ! చదువుకున్న పిల్లలకి ఇప్పుడు నేను నా ప్రవర్తన చెల్లె, అన్న అని కూడా అనుకోవచ్చు గదా! మీరు మాదిగోళ్ళు, నువ్వు కులం తక్కువ అని జెప్పేసి బెదిరియడం ఏంది మేడం. ఆయన గూడా కులం ఆయనేమో గౌడ్సు, ఎస్టీ అమ్మాయిని జేసుకున్నాడు. ఆమెకు డైవోర్స్ ఇచ్చి ఆమె ఒక దగ్గర సంసారం జేత్తది. ఈయన ఇంకొక ఆమెను జేసుకున్నాడు. ఆ! ఆయన గూడా కులం తక్కువ చేసుకున్నాడు గదా మేడం. ఆ! అయినా మళ్ళా మాట్లాడిండు. మాట్లాడిండు. మా ఇంటి మీదకొచ్చి డైరెక్ట్ బెదిరిచ్చిర్రు. నా ఇంటికాడ హ్మ్. సీసీ ఫుటేజ్ ఉన్నది చూడండి, మీకు చూపెడతాం. హ్మ్. మా మా డ్యాడీకి 70 ఏండ్లు మేడం. ఓకే. ఆయన పారాలిసిస్ వచ్చి పైన పడుకుంటే వీళ్ళ తాత ఉరికి "చంపుతారా నిన్ను, అరేయ్! నిన్ను చంపుతా ఆగురా" అనుకుంట ఎళ్ళిపోయిండు మేడం. ఆ! "మీరు మాదిగోళ్ళురా, ఆ! కులం తక్కువరా మీరు" అని. మీది ఆ ఊరేనా? అక్కడేనా మీది గూడా? మాది వడ్లకొండ మేడం. కొట్లకొండ. అమ్మాయి వాళ్ళది బచ్చన్నపేట. ఆ! ఇద్దరు ఒక్క కాలేజీ. ఇద్దరు ఒక ఒక్క కాలేజ్. కాలేజ్. అయితే వాళ్ళకు కాలేజ్‌లో పరిచయం అయింది పరిచయం అయింది. అంటున్నారైతే. పరిచయం అయింది. హ్మ్. బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్. ఫస్ట్ బెస్ట్ హ్మ్. ఫ్రెండ్స్. వాళ్ళ నాన్ననే చేసిండు మేడం. లేని దానికి చెప్పడం వాళ్ళ నాన్ననే హ్మ్. చెప్పిండు. హ్మ్. అంతే. లేని దానికి ఏడనైనా 4 సార్లు నా కొడుకు సేవ్ చేసిండు ఆమెని. ఆ! తీసుకెళ్ళిండు ఫ్రెండ్ లాగానే తీసుకుపోయి చెప్పిండు. ఇవాళ మొన్న రీసెంట్‌గా అయిన అబ్బాయి ప్రశాంత్ మా దగ్గర వీడియో సీసీ ఫుటేజ్ ఉంది మీకు పెట్టినా. ఆ! అందులో డైరెక్ట్ అంటుండు, "అరే! వాడి ఇంటికొచ్చి తీసుకుపోయిండ్రా వాడిని ఎన్నడున్నా చంపాలిరా" అని. అందులో మీకు ఇనపడుతుందిగా మేడం అందులో. హ్మ్. లైవ్ అది మేడం. హ్మ్. మేము గరీబోళ్ళం, వాడు మాది గూడా అని చెప్పే చూస్తున్నారు మమ్మల్ని. కానీ హ్మ్. మాకు అట్లేం లేదు మేడం. మా పాప అనుకునే చూసుకుంటాం అంతేగాని హ్మ్. వేరే మాకు అలాంటి కక్షలు ఏం లేవు. ఎవరైనా నాకు బిడ్డలున్నారు మేడం. నా బిడ్డలాంటి అనుకోని చూసుకుంటాను. హ్మ్. ఈ ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఏమైనా మీకు బెదిరించడం గాని ఇలాంటివేమన్నా చేస్తున్నాడా మరి ప్రశాంత్ రెడ్డి? మాకు తెలీదు మేడం. అది ఆయన చేయడం అనేది తెలీదు. ఆయన దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన దగ్గర
ఆయన వార్డ్ మెంబర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున వార్డ్ మెంబర్ అంట. ఆయన మమ్మల్ని అయితే ఏమనలేదు. మా అబ్బాయి పైన కేసు పెట్టిండు మేడం. నా బంగారం ఎత్తుకపోయిండు, నా పిల్లల్ని తీసుకుపోయిండనని. మా అబ్బాయి పేరు పైన కేసు పెట్టిండు. ఎఫ్ఐఆర్. పోలీసులు మాకు మొన్న వీళ్ళ నాన్ననే బెదిరిస్తున్నాడు మేడం. ఏమైందిరా, ఇంకెప్పుడు పట్టుకొస్తావరా, ఇంకెప్పుడు పట్టుకొస్తావరా అన్నాడు. మాకు ఈ పాప ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు మేడం. ఇక్కడికి వచ్చేదాకా నేను మా అబ్బాయి కోసం సర్చింగ్లో ఉన్నాం. మేము మా అబ్బాయిని చంపేస్తారో ఏం చెప్తారో అని రీసెంట్గా మొన్న ఒకటి జరిగింది మేడం. ఆ భయం పడి మేము తిరుగుతా ఉన్నాం. తిరుగుతుంటే ఇక్కడికి వచ్చినాక జస్ట్ నిన్న మాకు ఇక్కడనే నిన్న హైదరాబాద్లో ఇక్కడనే కలిసింది మేడం. ఈయన మా అబ్బాయిని మేము చేసుకుంటే సార్ వాళ్ళు ఉండి మాట్లాడి ఆ అమ్మాయే మాట్లాడింది. మహిళా కమిషనర్ దగ్గరికి ఆ అమ్మాయి పోయింది. మేము సర్చింగ్లో ఉన్నాం, ఎంకలాడుతున్నాం మేము. అదే ఇప్పుడు అమ్మాయి కూడా లహరి కూడా ఏం చెప్తుంది అని అంటే 20 లక్షలకు నన్ను బేరం పెట్టి పెళ్లి పేరుతోటి అమ్ముకున్నారు అని చెప్పేసి చెప్తుంది. అమ్ముకున్నాను మేడం. ఆయన 2 పెళ్లిళ్ళు కదా. ఇంత ముందుకు వేరే ఒక అబ్బాయి దగ్గర పెళ్లి ఆపిచ్చి సఖీ కేంద్రం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. అవి కలెక్టర్ గారు కూడా మాట్లాడి చెప్పి ఆ అమ్మాయిని హాస్టల్ వేసిండు. మైనర్ అప్పుడు. ఇప్పుడు మేజర్ అయింది. మేజర్ అయినాక కూడా ఆ అమ్మాయి 3 రోజులు బెదిరించిరు. గడ్డి మందు తాగుతాం, నువ్వు పెళ్లి చేసుకోకపోతే గడ్డి మందు తాగేస్తామని ఆ అమ్మాయిని గృహబందీ చేసిరు మేడం. బయటకు వెళ్ళనియకుండా కూడా చేసిరు. గృహబంధం చేసి బయటకు వెళ్ళనియకుండా చేసి రేపు 8వ తారీఖు పెళ్లి అనగా నైట్లో కార్లో తీసుకొని పోయి రామాలయం, జిడికల్లు రామాలయం టెంపుల్లో పెళ్లి అనే రోజే ఆ అమ్మాయికి తెలుసు. ఎక్కడ జీడికల్లు రామాలయంలో మొన్న మే 8వ తారీఖున చేసిరు టెంపుల్లో పెళ్లి అయింది. అక్కడ పెళ్లి పెద్దలల్లా ఈ పిల్లగాని అమ్మనాల లేరు అంట. ఎవరు లేరు. ఆడ ఉన్న ఆయన నాన్నచరులు వాళ్ళు చేసిరు. ఈ పిల్ల వాళ్ళ నాన్న ఇంకో మమ్మీ అయితే ఉన్న చూడు, ఆ మమ్మీ వాళ్ళు చేసిరు. వాళ్ళ తాతయ్య అయిన ప్లస్ నా కొడుకు 5 తులాల బంగారం ఎత్తుకొచ్చిర్రు. మెత్త కింద పెట్టిన డబ్బులు 2,50,000 ఎత్తుకొచ్చిరు అని చెప్పేసి ఆడ ఎన్నడున్నా వాడిని చంపుతామేమని చెప్పేసి అంటారు మేడం. మా అన్న ప్రాణభయానికి దాచుకొని ఉన్నాడు. మా ముసలోళ్ళు 2 అనాథాలు లెక్కున్నారు ఆడ. అది పరిస్థితి మేడం. 4 సార్లు సేవ్ చేసినాం మేడం. 4 సార్లు తీసుకుపోయి వాళ్ళ పిల్లలు అన్నకు అప్పచెప్పినాం. మీ అబ్బాయి పేరేంటి? గుండె సంజయ్ మేడం. ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం లేదు మేడం. మా పిల్లలకు మా అబ్బాయి ఇష్టమైతే మేము ఉంచుకొని మేము చేసుకుంటాం. కానీ ప్రాణాన్ని ఉంది కదా మేడం. మేము మాది వాళ్ళం, మమ్మల్ని చంపుతామని అంటున్నారు కదా. మాకు పైసలు లేదు, ఏం లేదు. రోజు కూలి చేసుకొని బతుకుతూ ఉంటాం మేము. మాకు అలా నుంచి రక్షణ కల్పించండి. మేము ప్రాణాన్ని ఉంది. మేము ఏ మాదిరిగా మాకు ఏమైనా చేస్తారు వాళ్ళు. మా దగ్గర పైసలు లేదు కదా మేడం. మేము ఎటు పోలేం కదా. మరి ప్రాణహాని ఉంది అని చెప్పేసి కేసు పెట్టారా ఎక్కడైనా? మేము కంప్లీట్ రాసిచ్చినాం మేడం. మా అబ్బాయి జనగాం PS లో రాసిచ్చినాం. ఇక్కడ ఉమెన్స్ కమిషనర్ దగ్గర ఈ అమ్మాయి ఏమన్నా రాసిచ్చింది? అది ఆ అమ్మాయి పోయింది మేడం. మాకు తెలియదు. మేము సర్చింగ్ లో ఉన్నాం కదా. వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం. పట్టుకరా ఎన్ని రోజులు పోతావురా అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ నాన్న అంటున్నాడు. ఎన్ని రోజులు పోతారా అని మాట్లాడుతున్నాడు. ఇవాళ పొద్దుగాల కూడా మా ఫ్రెండ్, నా కజిన్, మా తమ్ముడికి ఫోన్ చేసి అది చేస్తే లేపలే. మా తమ్ముడు ఫోన్ భయానికి లేపుతలేము మేడం. సంజయ్ ఏమంటుండు మరి? ముఖ్యంగా సంజయ్ మరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఏమంటున్నాడు? చేసుకుంటాడు మేడం. మేము ప్రాణం కంటే మంచిగా చూసుకుంటాం ఆమె. మేము చూసుకుంటాం. మా కొడుకు మేము చెప్తున్నాం కదా మేడం. చూసుకుంటాం, పక్కా చూసుకుంటాం మేడం. మీకు ఇప్పుడు న్యాయం కావాలి, అమ్మాయికి న్యాయం కలగాలి. రక్షణ కావాలి. నా కొడుక్కి ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీకి ఉంది. 70 ఏళ్ళ ముసలాయన మీదకే ఉరికిరు మేడం. మా ఇంటి దగ్గర మా ఊర్లో ఉరికి చంపుతామని చెప్పేసి ఉరికిరు. మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడండి. అమ్మాయిని మాకు అప్పచెప్తే కళ్ళకు కాళ్ళు ఇట్లా చాదుకుంటాం మేడం. ఆమెను మంచిగా మా పిల్లల్లాగా చాదుకుంటాం. ఇప్పుడు అమ్మాయికి అండగా నిలబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఉన్నాం మేడం. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఉంటాం. నిలబడతాం. చూసాం కదా. ఎందుకంటే గుండె సంజయ్ వీళ్ళ అన్న కొడుకు. అంటే అమ్మాయిని ఎవరైతే కాపాడారో సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నాడో ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి కాలేజ్ లో క్లాస్మేట్స్ కాబట్టి ఆ అమ్మాయికి జరుగుతున్న అన్యాయం మైనర్ గా ఉన్నప్పుడే ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి బలవంతంగా అని ప్రయత్నించినప్పటికీ అప్పుడే ఆ అబ్బాయి అప్పటి నుంచి కూడా సేవ్ చేస్తా, ఒక ఫ్రెండ్ లాగా సేవ్ చేస్తా వచ్చాడు. వచ్చినప్పటికీ ఊర్లలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసు కదా. ఇక్కడ లహరి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత వీళ్ళందరూ ఉండి ఆ అబ్బాయికి నీకేంటి పరిచయము, ఆ అబ్బాయి ఎందుకు నిన్ను సేవ్ చేస్తున్నాడు అని కులం పేరుతో దూషిస్తూ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారాన్ని అంటకట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మా అబ్బాయి మీద నమ్మకంతో నేను ఆ అబ్బాయిని చేసుకుంటాను అని చెప్పేసి అమ్మాయి చెప్తూ ఉంది. మా అబ్బాయి కూడా నేను చేసుకుంటాను. ప్రతిసారి ఇలా వాళ్ళు ప్లాన్లు చేసి ఆ అమ్మాయిని బలవంతపు పెళ్లిళ్ళు చేయాలి అని చూస్తున్నారు కాబట్టి నేనే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అబ్బాయి కూడా సంజయ్ కూడా చెప్పడం జరిగింది అని అంటున్నారు. ఇప్పటికీ కూడా మా అబ్బాయికి ప్రాణభయం ఉంది, ఇటు అమ్మాయికి ప్రాణభయం ఉంది. కుటుంబ సభ్యులకు
కూడా మాకు ప్రాణభయం ఉంది. మా అబ్బాయికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా మేము అండగా నిలబడతాము. ఏది ఏమైనా కానీ మేము ఆ అమ్మాయిని కాపాడుకుంటాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని మాకు అప్పజెప్తే మేము ఖచ్చితంగా మా అబ్బాయికిచ్చి పెళ్లి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదే విధంగా మాకు న్యాయం కావాలి. ఇటు నోముల ప్రశాంత్ రెడ్డి అలాగే అమ్మాయి తండ్రి దగ్గర నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది. అక్కడ ఆళ్ళ నుంచి మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పేసి వీళ్ళైతే ప్రాధేయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం జస్టిస్ ఎలాంటి తీర్పుని ఇయ్యబోతుంది. ఈ కేసు ఎటు మలుపు తిరగబోతుందో మనం కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరి. అరే ఇప్పుడు నిన్ను ఒక అబ్బాయి సేవ్ చేశాడు. మీ కాలేజీలో మీ కాలేజ్ మేట్, మీ క్లాస్‌మేట్ అంటున్నారు. మరి ఆ అబ్బాయితో నీకున్న పరిచయం ఏంటి? ఆ అబ్బాయి నిన్ను సేవ్ చేయడానికి ఎందుకొచ్చాడు? ఆ అబ్బాయికి నాకు లవ్ ఉండేది. ఫస్ట్ ఇయర్ నుండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి మాకు లవ్ ఉండేది. ఫస్ట్ నేను మా ఇంట్లో ఈ మ్యాటర్ తెలిసినాక వాని దగ్గరికి వెళ్ళిపో అని అన్నారు. వెళ్ళిపోయినాక 2-3 టైమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ని మైనర్ కదా, మేజర్ అయినాక రా మేము ఒప్పుకుంటాం అన్నారు. అట్లా వచ్చినాక తర్వాత ఈ ఈ పెళ్ళి అని వచ్చింది. ఆయనకి నేను ఇంకొకరితో ఉండడం నచ్చదు. నాకు ఆయన ఇష్టపెట్టి ఇంకొకరితో నాకు నచ్చదు. సో ఆయన కాల్ చేసిన ఇట్లుండదు తలుచుకోలేదు, నీతో వద్దాం అనుకుంటే అక్కడ నుండి సేవ్ చేసినాడు ఆయన. అంటే ఇంతకు ముందు కూడా నువ్వు మైనర్‌గా ఉన్నప్పుడు కూడా నీకు మ్యారేజ్ చేయాలని చూసినప్పుడు కూడా నిన్ను సేవ్ చేసిన అబ్బాయి అప్పటికి ఇతను పరిచయమేనా నీకు? అప్పటికి ఈయన పరిచయమే నాకు. అప్పుడు సేవ్ చేసింది కూడా ఈయనే నన్ను. మరి అప్పుడు తను నీకేమైనా పరిచయం అంటే ఇందాక కాదు అని చెప్పేసి అన్నావు. నేనే అప్రోచ్ అయ్యాను షీ టీమ్ వాళ్ళని అన్నావు. నేను చెప్తే షీ టీమ్ వాళ్ళకి నా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిపిస్తే నేను వాళ్ళకి క్లారిటీ చెప్తే ఆయన ద్వారా వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు. నీ దగ్గరికి వస్తారు. అంటే మరి ఇప్పుడు మీ ఇంట్లో కూడా నీకు వేరే వాళ్ళకి ఇచ్చి చేయాలి అనే ఉద్దేశం ఇలాంటి బలవంత పెళ్లిళ్ళు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు కదా మీ పేరెంట్స్. అంటే ఈ అబ్బాయితో పరిచయం ఉన్నందుకు మీ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తారా లేకపోతే కక్షపూరితంగా ఏమైనా చేస్తారా? మా ఇద్దరి మధ్య ఇలాంటి లవ్ నడుస్తుందని వాళ్ళు అట్లా చేస్తున్నారు. అట్లా చేస్తారు. అంటే నిన్నేం డబ్బులకు అమ్ముకోవడం ఇదంతా ఏంటి అది? రెండు అనుకోవచ్చు. ఇట్లా పెళ్లి వాళ్ళ చిన్న కుల పని లవ్ చేసి ఇజ్జత్ తీస్తున్నాను అనుకోవచ్చు. మళ్ళా పైసలకు ఆశపడి నన్ను అమ్మేస్తున్నాను అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి మరి నిన్ను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? అబ్బాయికి ఇష్టమేనా? ఇష్టమే అబ్బాయికి. నేనంటే ఇష్టం అబ్బాయికి. నేనంటే ఇష్టం ఆయనకి. నాకు ఆయనంటే ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? అబ్బాయి తరఫున ఫ్యామిలీ మెంబర్స్ ని మరి మీ నాన్న వాళ్ళు బెదిరిస్తున్నారంట, ఇంటి దగ్గరికి వెళ్ళి కులం పేరు చెప్పి దూషిస్తున్నారంట. మరి ఇదేంటి అసలు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ మొత్తం నన్ను అగ్రి చేసినారు. కాకపోతే మా ఫ్యామిలీ సైడ్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంది వాళ్ళకి. వాళ్ళని అగ్రి చేస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మేము చనిపోయినా కూడా రావద్దని మా వాళ్ళ కండిషన్ పెడుతున్నారు. అంటే వాళ్ళ క్యాస్ట్ ఏంటి? వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ మాదిగా. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఎందుకు వీళ్ళు దూషిస్తున్నారు ఏంటి, వీళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి అని తెలుసుకోవడానికే నేను అడిగాను. వాళ్ళకున్న అబ్జెక్షన్ ఒక క్యాస్ట్ ఒక్కటి, అంతకుమించి ఏం లేదు. అదే అతనే వేరే క్యాస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునే వాళ్ళు. కాకపోతే తక్కువ కులపోళ్ళని ఒప్పుకోవాలి ఇట్లా అంతే. అంటే ఇప్పుడు నీకు బలవంతం పెళ్లిళ్ళు చేయడానికి కూడా కారణము అబ్బాయి తక్కువ క్యాస్ట్ తో ఉన్నాడు, వద్దు అని చెప్పేసి మాకు అవమాన భారం అవుతుందని చెప్తూ ఉన్నారు. అంటే దానికి నువ్వేమన్నా మాట్లాడావా మీ ఇంట్లో వాళ్ళతో? మీరెన్నేమన్నా అతన్నే వేసుకుంటా అన్నందుకు వాళ్ళు నా మీద కక్ష కట్టి ఇట్లా ఇంకొక పెళ్లిళ్ళు చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. అంటే మీ నాన్న కూడా మరి 2 మ్యారేజ్లు చేసుకున్నారు. మా డాడీ ఇష్టపూర్వకంగానే ఫస్ట్ మా మమ్మీని ఎస్టీ అమ్మని చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో మాటలు విని వాళ్ళు చిన్న కులపోళ్ళు మన ఇళ్ళలో ఇజ్జపోతా ఇట్లా అందుకు మళ్ళీ మా క్యాస్ట్ అమ్మని చేసుకున్నాడు. తర్వాత డివోర్స్ ఇవ్వకుండా. అందుకు ఇప్పుడు ఈ అబ్బాయిని మేము బ్రతకనివ్వము అని చెప్పేసి వీళ్ళంతా కూడా థ్రెట్, మీ నాన్న వాళ్ళు కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అవును, మా డాడీ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ని. మరి సంజయ్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దామా? మరి సంజయ్కి ఇష్టమా కాదా ఏంటి అసలు అని అడిగే ప్రయత్నం చేద్దామా? ఒప్పుకుంటాడా అసలు ఒప్పుకుంటాడు చేసుకోవడానికి? ఒప్పుకుంటాడు. ఓకే. ఆ అన్న వాళ్ళ బాబాయ్ ఉన్నారు, మరి వాళ్ళ బాబాయ్ ఫోన్లోకి వెళ్ళి చేసి చూద్దాము. మరి సంజయ్ ఏం చెప్తాడు అది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ క్యాస్ట్ అడ్డు వస్తుంది, ఓ పరంగా చూసుకుంటే డబ్బులు వస్తాయి అనే ఒక ఆశ ఒకటి కలుగుతా ఉంది లహరి వాళ్ళ నాన్నకి. అలాగే తక్కువ క్యాస్ట్ అవ్వడంతో మాకు అవమానం అవుతాదని చెప్పేసి ఇద్దరిని బ్రతకనివ్వమని కూడా అంటున్నారు. కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాల్ చేసి మరి సంజయ్ ఏం చెప్తాడు అసలు ఇలా పరిచయము? అసలు మీ పరిచయము కాలేజీలో అంటున్నావు కదరా, కాలేజీలో అంటే మీ పరిచయం ఎలా? నేను అతన్ని ఇష్టపడ్డా, అతను నన్ను కాదు. నేను ఎప్పటి నుండో ఇష్టపడ్డా. కాకపోతే అతనికి నేను తర్వాత చెప్పిన. ఒప్పుకున్నాక అవునా అట్లా ఇట్లా అన్నా అతను నేను ఇద్దరం ఒప్పుకున్నాక మా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుండి. తెలిసినప్పుడు ఏమన్నా నేను తిట్టడం అలాంటివి ఏమన్నా? కొట్టడం జరిగింది, తిట్టడం జరిగింది, ఫోన్ తీసుకోవడం కూడా జరిగింది. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంజయ్ ఏనా మాట్లాడేది?
అవును మ్యామ్. సంజయ్, ఇప్పుడు లహరి మాతోనే ఉంది. అలాగే మీ బాబాయ్ వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు లహరి వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది వాళ్ళ పేరెంట్స్ నుంచి అని తెలుస్తూ ఉంది. చాలా సార్లు నువ్వు లహరిని సేవ్ చేసావు అని తెలుస్తూ ఉంది. అవును. ఇప్పుడు లహరి ఏం చెప్తుందంటే సంజయ్ నేను ప్రేమించుకున్నాము అని చెప్తుంది. అవును మ్యామ్. ఇది నిజమా? అబద్ధమా? నిజం మ్యామ్. నాకు లహరి కావాలి మ్యామ్. ఎంత కష్టం వచ్చినా మనం వదిలిపెట్టుకోలేను మ్యామ్ నేను. హ్మ్. ఓకే. వాళ్ళ సైడ్ నుంచి మాకు ప్రాణ భయం ఉంది మ్యామ్. ఊకే మా ఫ్యామిలీ బయటకు వెళ్ళడం, మా బైక్ రావడం, హ్మ్. బెదిరి చేయడం. హ్మ్. నేను ఆమెతో మాట్లాడుతున్నా అనేసి ఇష్టం లేని పెళ్లి చేయడం ఊకే. హ్మ్. అట్లా చేస్తురని నేను ఊకే సేవ్ చేసుకుంటుంటే మా ఇంటి మీదకి వస్తారు మ్యామ్. ఇంకా ఎవరికి చెప్పుకోలేకపోయినా మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అట్లా ఇట్లా అనేసి. హ్మ్. అంటే వాళ్ళు కేవలం ఎందుకు ఒప్పుకోవట్లేదు మీ మీ ఇద్దరికి కూడా? క్యాస్ట్ ఫీలింగ్ వల్ల మ్యామ్. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల. ఆ! క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళు చిన్న కులం వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు, ఆ! నీకు వాళ్ళని చేసా వీళ్ళని చేసా అని ఆమెను బలవంతం పెట్టడం. ఒక పెళ్లి రేపైతే 2 రోజుల ముందు కొట్టడం ఆమె వేసుకోనంటే, ఆ! టార్చర్ పెట్టడం. వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఆమె కొట్టడం, వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరూ ఆ! ఆమెను టార్చర్ పెట్టడం, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనిపోవడం, ఫోన్ ఇవ్వకపోవడం. ఓకే. ఆ! ఇంకా ఆమె ఎవరికి చెప్పుకోలే తెలియక నాకే చెప్పేది. కానీ నేను ఆమె ఇప్పటికీ 4 మ్యారేజ్లలో సేవ్ చేసుకున్నా మ్యామ్. నేను ఆమె నాకు కావాలి అనేసి. సేవ్ చేసుకున్నావు. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు ఎప్పుడైనా నిన్ను డైరెక్ట్‌గా వీళ్ళ నాన్న గాని ఎవరైనా నిన్ను డైరెక్ట్‌గా తిట్టడం, చేయడం అలాంటివి ఏమైనా చేశారా? చేసిర్రు మ్యామ్. చేసిర్రు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చి తిట్టడం, మా పేరెంట్స్ ముందు తిట్టడం నన్ను. మా పేరెంట్స్ బెదిరియడం, మా పాప ఎక్కడుందో ఇయ్యుర్రి, ఇయ్యకపోతే మిమ్మల్ని చంపేస్తాం 2, 3 రోజులలో అట్లా ఇట్లా అని అన్నారు మ్యామ్. ఓకే. మరి ఈ అమ్మాయి ఇప్పుడు పెళ్లయిపోయింది. మొన్న 8కి అయిపోయింది. ఈ నెలలోనే మే నెల 8వ తారీఖు అయిపోయింది. అంటే మీకెట్లా ఫోన్ చేసిందా? ఎట్లా ఏంటి? ఎట్లా తీసుకొచ్చారు? నాకు కాల్ చేసింది. నాకు కాల్ చేసి సండే నేను ఈడ ఉండలేకపోతున్నా రా నన్ను తీసుకో, ఈయన నన్ను టార్చర్ పెడుతుండు, ఇట్లా ఈ 2 రోజులనే నన్ను కొడుతుండు, తిడుతుండు, హ్మ్. భయపట్టిస్తున్నాను అట్లా ఇట్లా అంటే ఇక నేను తక్కువలోకే వెళ్ళి తీసుకొచ్చుకున్నా మ్యామ్. తీసుకొచ్చేసినావు. ఓకే. మరి ఆళ్ళ ఇంట్లో నుంచి బంగారము అదేదో డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయావని కేస్ అవేం పెట్టారంట? ఏం తీసుకురాలే మ్యామ్. మేము ఒక్క బట్టల బ్యాగ్ తప్ప మేము ఏం తీసుకురాలే మ్యామ్. ఆమె దగ్గర నుంచి వెళ్ళి ఆమె కూడా ఏం తీసుకురాలే మ్యామ్. ఆ! ఏం తీసుకురాలేదు. ఏం తీసుకురాలే. ఆ! మరి అంటే ఒక చిన్న మాట అడుగుతా సంజయ్. ఇప్పుడు వీళ్ళ నాన్నున్నాడు. అంటే కన్న తండ్రి కదా! సరే తల్లి అంటే తండ్రి వదిలేసాడు. తల్లి పక్కకెళ్ళిపోయింది. తండ్రి ఉన్నాడు. అంటే తండ్రి ఎప్పుడైనా పిల్లల మంచి కోసమే కదా కోరుకుంటాడు. అంటే ఆళ్ళ కుటుంబం నుంచి మరి నువ్వు తీసుకొచ్చేసావు కదా! అంటే ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఒక తండ్రి నుంచి నేను విడదీస్తున్నాను అని నీకు అనిపించలేదా? అంటే ఆ తండ్రి ఆమెను టార్చర్ పెడుతున్న కాబట్టి నేను తీసుకొచ్చుకున్నా మ్యామ్. హ్మ్. ఆ తండ్రి ఆమెను టార్చర్ పెడుతుండు, ఆమెకి హింస పెడుతుండు, కొట్టడం, చేయడం. హ్మ్. ఇట్లా టవల్ పట్టుకొని గొంతు గురేయడం, నేను చంపేశాను ఉండొద్దు అట్టిట్లా అని చెప్పేసి. హ్మ్. ఆమె మెడ పైన చూడండి మామ, ఇప్పటికీ గోర్ల కాట్లుంటాయి ఆమె మెడ పైన. ఆ! వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కొట్టడం. ఓకే. ఎన్ని రోజులున్నా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి చంపేస్తాడు నిన్ను అట్టిట్లా అని చెప్పేసి ఇక హ్మ్. తట్టుకోలేక నేనే తీసుకొచ్చిన మ్యామ్ ఆమెను నాకు కాల్ చేసి. ఓకే. హ్మ్. మరిప్పుడు ఎట్లా ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీ ఉన్నా మ్యామ్. రెడీగానే ఉన్నావు. కానీ మరి నీది మైనర్ అంటున్నారు. నీ ఏజ్ ఎంత అవును ఇప్పుడు? మ్యామ్. అవును మ్యామ్. 19 మ్యామ్. 19. మరెట్లా ఇప్పుడు నువ్వు 19లో ఉన్నావు. ఆ అమ్మాయి కూడా 19లోనే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే మేజర్, నువ్వు మైనరు. ఎవరిని అవును. అప్రోచ్ అవుదాం అనుకుంటున్నావు? ఎవరి హెల్ప్ కావాలనుకుంటున్నావు? ఎట్లా రక్షించుకుందాం అనుకుంటున్నావు చెప్పు? నాకు ఎవరి హెల్ప్ కావాలంటే నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా మ్యామ్ ఇన్ని రోజులు. కాకపోతే అది రాంగ్ అని చెప్పేసి హ్మ్. అడ్వకేట్ హెల్ప్ కావాలని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినాం మ్యామ్. ఓకే. అడ్వకేట్ చూసుకుంటానన్నాడు మ్యామ్ ఇక. ఓకే. చూసుకుంటా అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా నీకు హెల్ప్ కావాలి అనుకుంటున్నావు. అవును మ్యామ్. అవును మ్యామ్. అయితే నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ మేజర్ కావాలి అయ్యేంత మ్యామ్. వరకు ఆ అమ్మాయిని హ్మ్. మీ హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకోగలరా? మీ ఫ్యామిలీ అవును. హ్యాండ్ ఓవర్‌లో? అవును. పెట్టుకుంటాం మ్యామ్. పెట్టుకుంటాం. మరెట్లా మీ ఇంట్లో వాళ్ళు సహకరిస్తారా? అందరు సహకరించారు మ్యామ్. నేను ఒప్పించుకున్నా నా ఇంట్లో వాళ్ళందరికీ. ఒప్పించుకున్నావు. హ్మ్. ఓకే. ఎందుకు అడుగుతున్నామంటే సంజయ్ ఈరోజు మరి ఇప్పుడైతే చాలా వరకు చూస్తూ ఉన్నాము. అవును ఫస్ట్ మ్యామ్. తీసుకొచ్చుకుంటున్నారు. తర్వాత ప్రాబ్లమ్స్ అయితున్నాయి. అవును అమ్మాయికేదో మ్యామ్. హాని అవును మ్యామ్. కలగడమా? లేకపోతే అబ్బాయికి హాని కలగడమా? ఇప్పుడు కుటుంబంలో కూడా పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి. అవును మ్యామ్. ఆళ్ళ పేరెంట్స్ బాధపడరు మ్యామ్. ఆ! ఆళ్ళ పేరెంట్స్‌కి ఏ బాధ పేరెంట్స్ ఆళ్ళ బాధపడరు. పేరెంట్స్‌కి ఏ బాధ లేదంటావా? ఏం బాధ లేదు మ్యామ్ ఆళ్ళ పేరెంట్స్‌కి. ఓకే.
ఇప్పుడు ఈ ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. ఈ ప్రశాంత్ రెడ్డి వల్ల ఏమన్నా ఇది ఉందా మీకు? ఎందుకంటే సీసీ ఫుటేజ్ తో ఆయన సహా బయట పెట్టాడు. ఆయనతోటే మేము మాకు ఫుల్ భయం, ఆయనతోటే ప్రాణ భయం. మా ఇంటికి రోజు ఇంటికి వెళ్తురంట, అందరు చంపేసాం చేసాం, ఇట్లా ఎందుకు తీసుకోయిండో మీ ఆయన ఉమ్, మా తెచ్చేయండి, మాకు మేము ఇట్లా ఆమెను చంపేస్తాం, ఆమెను ఉంచాం, ఆయన కనబడితే ఆయన చంపేస్తాం ఎన్ని రోజులకైనా ఉమ్, అట్లా బెదిరిస్తారు మేము మా ఇంట్లో వాళ్ళందరినీ. ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా బెదిరించారు వాళ్ళు. ఇంకా అక్కడ ఉండడం తట్టుకోలేక మమ్మల్ని ఎప్పుడైనా చంపేస్తారని చెప్పేసి మేము ఇక్కడ వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాం మేము, ఓకే. బయటికి వెళ్ళకుండా భయపడుకుంటా. ఆ. నేను అందుకే అడుగుతున్నా సంజయ్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే నువ్వు 19 ఇయర్స్ లో నువ్వు ఉన్నావు, మైనర్ గా ఉన్నావు, మరి మేజర్ అయ్యేంత వరకు కూడా అమ్మాయిని వదలను అంటున్నావు. అవును మ్యామ్. కాబట్టి మరి ఇక్కడ జనగామ పిఎస్ లో ఏమన్నా మీకు థ్రెట్ ఉందని కానీ ఏదన్నా కేసు పెట్టడం కానీ ఏమన్నా జరిగిందా? వాళ్ళు ఉత్తి ఫైల్ చేసిరంట మ్యామ్, ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ లేపించిరంట. మొన్న ఇట్లా తీసుకెళ్ళిండు, కిడ్నాప్ చేసిండు అని చెప్పేసి కిడ్నాప్ కేసు పెట్టారా? ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, కిడ్నాప్ కేసు పెట్టారు. ఓకే సంజయ్, మరి ఎందుకంటే ఆ లహరి చెప్తోంది మేమిద్దరం పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి చెప్తూ ఉంది. మరి నీ నిర్ణయం ఎలా ఉంది అని చెప్పేసి నీకు కాల్ చేశాము. మరి వాళ్ళు తీసుకెళ్లిపోతామంటున్నారు కదా. ఎవరు మ్యామ్? లహరి వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, ఇటు ప్రశాంత్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే మాకు పెళ్ళైంది, నా భార్యను కిడ్నాప్ చేశాడు, నా ఇంట్లో డబ్బులు తీసుకుపోయాడు అని చెప్పేసి తను కేసు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ పెళ్లి అయితే ఆమెకి ఇష్టం ఉండాలి కదా మ్యామ్, ఆమెను అడిగి వేసిరా మ్యామ్ వాళ్ళు, ఆ, ఆమెను అడిగి వేసిరా నీకు ఇష్టమైన ఈ పెళ్లి అని ఆమెకు అడిగి వేసిరా. ఓకే. ఆమె పోయి టార్చర్ పెట్టడం నేను చూసినా మ్యామ్, ఆ, ఆమె టార్చర్ పెట్టడం చూసిన ఒక్కసారి కదా మ్యామ్, 4 సార్లు చూసిన నేను, 4 సార్లు ఆమె టార్చర్ పెట్టడం చూసిన, ఆమెను కొట్టడం చూసిన నేను. ఇప్పుడు సంజయ్ ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు అలా అమ్మాయిని అడిగి వాళ్ళు పెళ్లికి డెసిషన్ తీసుకోలేదు, అమ్మాయికి బలవంతంగా ఇష్టం లేదు అంటే కొట్టి తిట్టి ఆ అమ్మాయిని టార్చర్ చేసి ఆ అమ్మాయికి పెళ్లి జరిపించారు. కాబట్టి ఆ అమ్మాయి నా ముందు ఆవేదన వ్యక్తం చేసుకుంది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటేనే నాకు ఇష్టం కాబట్టే, నేను ప్రేమించాను కాబట్టే నేను ఖచ్చితంగా కూడా అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా, కాబట్టి మైనర్ని కాబట్టి ఇంకా నేను ఆగుతూ వస్తూ ఉన్నాను, నేను ఎక్కడా కూడా నేను చట్టాన్ని క్రాస్ చేయలేదు అని అంటున్నాడు. కాకపోతే మళ్ళీ అబ్బాయి మైనర్ అయ్యేంత వరకు కూడా నా కుటుంబ సభ్యుల సంరక్షణలో నేను పెట్టుకుంటాను అని అంటున్నాడు. మరి దీనికి న్యాయం ఏం చెప్పబోతుంది, చట్టం ఏం చేయబోతుందో వేచి చూద్దాము. మరి ఈ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాము. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.